నమస్తే వీతిని స్వాతం లక్ష్యం సమాజ హితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్పంచులు చేసినటువంటి వాళ్ళని చూసాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండోసారి 2018 మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. సో ఈ పీరియడ్లోనే చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్తో సహా ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులమై ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్కి ఆకర్షితులమై టీఆర్ఎస్ పార్టీలో చేరినమని చెప్పుకున్న వాళ్ళు చాలామంది. అలాగనే కొంతమంది వ్యక్తిగతంగా కూడా ఇండిపెండెంట్గా చేసిన వాళ్ళు ఏ పార్టీలోకి కొమ్ము కాయకుండా ఏ పార్టీలోకి వెళ్లకుండా సొంతంగా నిలబడి ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువనే ఉన్నారు. సో అలాంటి వ్యక్తి చెందినటువంటి మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మునుగోడు గ్రామ పంచాయతీలో మరి మిర్యాల వెంకన్న గారు 2 పర్యాలు ఎంపీటీసీగా చేసిర్రు. మరి ప్రస్తుతము మరి సర్పంచ్ కూడా చేసిన సందర్భంలో సర్పంచ్కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెప్తుంది, ఎమ్మెల్యే ఇస్తుందని చెప్తారు, అందరు ఇస్తుందని చెప్తారు. మరి మననే జోల పట్టుకొని మా గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వండి అని, డెవలప్మెంట్ చేయండి అని ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. అది సమాచారం మనం మొత్తం చూసాం. వైరల్ అయిన సందర్భంలో మిర్యాల వెంకన్న గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుత సర్పంచుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మొత్తం మీద చూసి సర్పంచుల పరిస్థితి గందరగోళంగా ఉందని సర్పంచులు చెప్తున్నారు, నిజమేనా? మరి టీఆర్ఎస్ వాళ్ళేమో బాగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, గొప్పగా ఉందని పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను ప్రభుత్వం మీద భిక్షాటన చేసింది ఒక మునుగోడు చేసింది, మరి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుందిగా సమస్యలు. ఇది ఒక జిల్లా కాదుగా, తెలంగాణ రాష్ట్ర మొత్తంలో సర్పంచుల సమస్యలు చాలా ఘోరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి ఆలోచన చేయండి, మేము ఎన్నికైన నాటి నుండి సుమారు 6 మాసాలు 7 మాసాలు చెక్కువారు చేయలే. ఇద్దరికి ఇచ్చారు. అయితే ఉదాహరణ నేనే ఉన్నా. ఈ 6-7 మాసాలు మేము గ్రామ పంచాయతీ నడపాలంటే ఇది సామాన్యమైన పని కాదని కొన్ని లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టి తర్వాత దాన్ని కూడా భిక్షాటన కూడా మేము అది చెక్కువారు మంజూరు అమలు చేయాలని మేము చేసినాం. ఏం చేసినాం? భిక్షాటన చేసినాం. అప్పుడు కూడా చెక్కువారు వరకు కూడా భిక్షాటన చేసినాం. భిక్షాటన చేసి అప్పుడు కూడా నేను భిక్షాటన చేసిన 2-3 రోజుల తర్వాత ఉప సర్పంచ్ జాయిన్ చేసారు. అయితే ఇప్పుడు 6-7 మాసాలు పెట్టిన పెట్టుబడి మేము చేసినాక లెక్క తీసుకొచ్చి అంటే మా మునుగోడు కాదు, వేరే కొన్ని గ్రామాలల్లో వేరు పార్టీల సర్పంచ్ ఓ పార్టీ, ఉప సర్పంచ్ ఓ పార్టీ ఉన్న గ్రామాలల్లో ఈ లెక్కలు తీసుకుపోయి చెక్కు మీద సంతకాలు పెట్టాలంటే చాలా తంటాలు పడ్డారు. ఇప్పుడు కూడా ఈ గ్రామాలలో ఒక పార్టీ ఒకటి వచ్చి వాళ్ళు నాయకత్వం మాట్లాడితే ఈ ఉప సర్పంచ్ సంతకాల వల్ల మా మునుగోడు మినాయించి మా మునుగోడు మేము చాలా గుడివిరుకుంటాం. ఉప సర్పంచ్ కానీ మా పాలకవర్గం మొత్తం కుటుంబం లాగా ఉంటాం. కొన్ని గ్రామాలలో చూస్తున్నాం సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య విభేదాలు ఏర్పడి ఐకమత్యం లేక గ్రామాలు కుంటుపడ్డాయి. ముఖ్యంగా నిధులు కూడా సరిపడా రాక ఈ వేసే 4 నెలలకు 5 నెలలకు 3 నెలలకు వచ్చుడు, అదే విధంగా గ్రామ పంచాయతీ జీతాలు కూడా కరెక్ట్ పడక వాళ్ళు కూడా మేము జీతాలు పని చెప్పలేక చాలా సతమతం అవుతున్నాం. నిధులు కూడా నామమాత్రంగా వస్తున్నాయి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం సరే నిధులు మాకు ఎంత ఇచ్చినా మేము దాన్ని చదువుకొని చేస్తాం. మాకు ఏది అవసరం పడ్డదో ఇప్పుడు ఉదాహరణ నిన్న మన పదవి కార్యక్రమాలు చెప్పారు. ఇప్పుడు మన క్రీడల స్థలానికి ఏర్పాటు చేయాలని బలవంతమైంది. ముఖ్యంగా మనం ఏం చేసినాం, మనం చూసినాం ఏది డంపింగ్ యార్డ్ కానీ వైకుంఠ ధామం కానీ రైతు వేదిక కానీ ఇవన్నీ ఏం చేసారు ప్రభుత్వం చేస్తావా, లేకపోతే మనం చూసినాం వైకుంఠ ధామాలు కానీ ఈ పల్లె ప్రగతి వనాలు కానీ చేయని వాళ్ళని సస్పెండ్ చేసిన ఘటనలు ఉన్నాయి. దానికి భయానికి సర్పంచులు మొత్తం ఎగబడి విపరీతమైన అప్పులు పెట్టి చేస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లాగా బిల్లులు లాక మిత్తిలు పెరిగి బంగారం అమ్ముకొని కొంతమంది భూములు అమ్ముకొని చాలా ధీరమైన పరిస్థితులకు వెళ్ళిపోయి వాళ్ళు సాకు గురై ఏంది ఇది మేము సర్పంచ్ అయ్యి మేము ఇది చేస్తే ఈ అప్పులు తెచ్చి ఒక మహిళా సర్పంచ్ పేరు మీద బంగారం అమ్మింది. మా దగ్గర కూడా సుమారు మా మండలంలో నాకు తెలిసినంత వరకు సర్పంచ్ అయినాక 3-4 సర్పంచులు భూములు అమ్ముకున్నారు. భూములు అమ్ముకొని పెట్టిన దాఖలాలు ఉన్నాయి. భార్య సొమ్ములు అమ్ముకోరు. ఇది అప్పుల పాలై చాలా ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం సరే నువ్వు ఎంత ఇస్తావు అయ్యి నువ్వు ఇంత వేస్తావు కానీ దగ్గర మొత్తం ఇచ్చాము, అసలు మా దగ్గర అసలు బిల్లే లేదు ఏం లేదు చెప్పానండి. ఇప్పుడు మన రేవంత్ దాకారావు గారు మరి మన సర్పంచ్ అంతా వాళ్ళ కాడిపోతే ఎందుకు పోయిండు? సర్పంచ్ అంతా వాళ్ళ కాడిపోతే ఆయన ఎస్కేఫ్ ఎందుకు అయిండు? ఆయన పిఏతో ఎందుకు చెప్పించిండు? అంటే
వాస్తవానికి అందులో వాస్తవం లేనట్టుగా ఇప్పటి కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి మొన్న పోరాట ఫలితంగా సర్పంచ్లో కొంత ఊరట కల్పించింది, జీతాలు పడ్డాయి. కానీ ఏంటంటే సర్పంచులు బాగా దెబ్బతిన్నాయంటే బాగా రైతు వేదికలు, శ్మశాన వాటికలు, ఈ డంపింగ్ యార్డు ఖచ్చితంగా కట్టాలని కేంద్ర ప్రభుత్వం వాటా ఇవ్వలేదు అంటుండ్రు. కేంద్ర ప్రభుత్వం వాటా అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వేస్తే రాష్ట్ర ప్రభుత్వం మాకు కొట్టింది. కేంద్ర ప్రభుత్వం డబ్బులేగా, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలు రాష్ట్ర ప్రభుత్వం కొంత వేసింది. కేంద్రాన్ని అయితే ప్రతి నెల వచ్చాడు మాకు దాఖలాలు. ఎందుకంటే మాకు వస్తాయి 14th ఫైనాన్స్, స్టేట్ ఫైనాన్స్ మాకు ఏదైతే ఉంటాయి. అది కూడా మాకు వాస్తవానికి ఎన్జీ కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా సార్, ఇప్పుడు కూడా చెప్తున్నా, మాకు హరితార మొక్కలను పెంచమన్నారు. మా గ్రామ పంచాయతీలో 17,000 మొక్కలు పెంచినాం. దాని మీద ఎర్రమన్ను కొట్టినాం, దాని మీద తాల్సిన కవర్లు వేసినాం, దాని మీద అన్ని పెట్టుబడి పెట్టినాం. సుమారు ఒక మా దగ్గర సుమారు 7,000 మొక్కలు నీళ్లు పోసినాం. సుమారు 6 నెలలు అవుతుంది, పైసలు రాలే. ఇప్పుడు మేము పెట్టి చేయాలి. ఇప్పుడు సర్పంచులు, పేద సర్పంచులు, ఎస్టీలోకి వెళ్ళి గెలిచిన వాళ్ళు కానీ, బీసీలలో కానీ పేద సర్పంచులు, చాలా పేద సర్పంచులకు వాళ్ళకు మించిన భారం పెట్టి సర్పంచులు చేసేసరికి సర్పంచులు కొంతమంది కావాలని రాజకీయం చేస్తున్నారు, టీఆర్ఎస్ ను బదనాం చేస్తున్నారు చెప్పాలండి. అది వాస్తవం. ఇప్పుడు 3 నెలలు 2 నెలలు ఇది వాస్తవం కాదా? బాధ్యత నీకు ఒక చట్ట ప్రకారంగా మన ఖాతాని సీల్ చేసే అధికారం నీకు లేదుగా, ఎందుకు సీల్ చేసినావు? గ్రామ పంచాయతీ పైసలు ఉన్నాయి, పని చేసినావు, కొట్టుకున్నాయి, మళ్ళీ చెక్కులు ఎంత క్యాన్సిల్ అయినాయి. 3 నెలలు దాటితే క్యాన్సిల్, 100 రోజులు దాటితే క్యాన్సిల్ అయినాయి. అనధికార లేఅవుట్లు చేసి సర్పంచులు బాగా సంపాదించుకున్నారు. అనధికార ఏదో లేఅవుట్ ఇప్పుడు అది కూడా లేదు. అంతే ఇప్పుడు మా దగ్గర ఉన్న లేఅవుట్లు మొత్తం నేను సర్పంచ్ అయినా కాంచి అన్ని కలెక్టర్ గారి పర్మిషన్ తో వచ్చిన లేఅవుట్లు నేను చూపిస్తాను, మీరు రండి చూడండి. దాంట్లో ఉన్నపి లేదు. ఇంకోటి రెండోది ఏంటంటే సర్పంచులది ఒక మానసికంగా గౌరవం దెబ్బతినే విధంగా ఎల్జీడీ బల్బులు ఉన్నాయి. ఎల్జీడీ బల్బులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటారు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే సర్పంచ్ హోదా పోయినట్టుగా. ఏంటంటే సర్పంచ్ వేసే పైనుంచి ఓడే వేస్తుండు, ఇట్లా వేస్తున్నావు, అరే సర్పంచ్ వచ్చినా మన రాత్రి లైట్ వేస్తుండు, ఇది వేసినా మాకు ఉంటుంది. ఇప్పుడు మాకు వచ్చే నిధులలో కొన్ని బలవంతంగా పెట్టేవి ఉన్నాయి. ఏమున్నాయి? వాళ్ళు చెప్పింది పైప్ లైన్లు అతకాలి, లైట్లు వేయాలి, బోర్లు వేయాలి, మోటార్లు కాలిపోతే వాళ్ళకు వేయవలసి వస్తుంది. ఇవన్నీ చాలా పెట్టుబడులు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. ఇప్పటికైనా నేను అనేది ప్రభుత్వం సర్పంచులతోని బలవంతంగా ఒత్తిడి చేసి పనులు చేపించకుండా వచ్చే నిధులను సక్రమంగా చేసుకుంటే కొంత ఊటగలుగుతాయండి. ఇవాళ చూడండి, సర్పంచులు ఆత్మహత్య చేసుకురు, మన కళ్ళ ముంగనే ఉన్నది. కొంతమంది సర్పంచులు రాజీనామా చేసారు, కొంతమంది సస్పెండ్ అయ్యారు. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇంత దీనాది స్థితి. టీఆర్ఎస్ వాళ్ళు కాకుండా సస్పెండ్ అయ్యారా? టీఆర్ఎస్ వాళ్ళు అయ్యారా? టీఆర్ఎస్ సర్పంచులు ఇక్కడ నల్గొండ జిల్లాలో ఇక్కడ మన ఎలిమినేట్ ఇక్కడ టీఆర్ఎస్ సర్పంచ్, మహిళా సర్పంచ్ని 2 సార్లు సస్పెండ్ చేశారు. ఏదైనా సర్పంచ్ ఏముందండి, సర్పంచ్ సస్పెండ్ కావాల్సిన అవసరం లేదు. ఇలా ఏమున్నది, ఇప్పుడు జాయింట్ ఉప సర్పంచ్ చెక్ పవర్ ఉన్నది. ఇప్పుడు ఎంబీ రికార్డ్ చేసినా ఏది చేసినా ఇలా ఓటీపీ వాళ్ళకి గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇచ్చారు. సెక్రటరీ తెలియకుండా ఒక నిలిపైతే కొట్టాడుగా. సో సెక్రటరీలు కూడా 5% కంపల్సరీ కావాలన్నట్టు ప్రెజర్ చేస్తున్నారని కూడా తెలిసింది. చేస్తున్నారు, కొన్ని దిక్కుల ప్రెషర్ చేస్తున్నారు, కొన్ని దిక్కుల ఎంపీలు చేయాలంటే కూడా ఆ పర్సెంటేజ్ ఉన్నాయి సార్. కొన్ని దిక్కుల ఉన్నాయి. అవినీతి లేదు అని అంటుంది. అవినీతి లేకుంటే ఎక్కడ? అవినీతి లేకపోతే ఇవాళ సర్పంచ్ లేదు, ఎందుకు ఆత్మహత్య? కాసేపు సర్పంచ్ ఏందండి ఆయనకు చెప్పాడు. మాకు కూడా నిన్న మొన్న ఏంది, ఇప్పుడు సాగర్ ఎన్నికలలో 30 లక్షల రూపాయలు మా మునుగోడు నియోజకవర్గానికి ఇవ్వలేదు. ఇలా 30 లక్షలు వస్తున్నాయి, ఇస్తా అని చెప్పి అన్నాడు. ఇలా కొంతమంది దానికి ఎగబట్టి పనులు చేసారు. ఇలా బిల్లు రాలేదు, ఆ గ్రామ పంచాయతీల డబ్బులు లేవు. దాని పరిస్థితి ఎట్లా ఉంది? చాలా ఘోరంగా ఉంది సార్. సో మరి సీసీ రోడ్లు ఎలా వేసావా? సీసీ రోడ్లు ఏమన్నా? సీసీ రోడ్లు వేసినాం మేము. సుమారు నేను 1.5 కోటి వరకు సీసీ రోడ్లు వేసినాం. సీసీ రోడ్లు కానీ బాత్రూమ్ల విషయంలో బాత్రూమ్లు మాకు ఎక్కడే లేవు. మేము వచ్చినాక బాత్రూమ్లు కట్టినాం. లాట్రిన్ బాత్రూమ్లు కూడా వాళ్ళ ఎన్ఆర్జీఎస్ కింద వాళ్ళకి చెక్కులు వచ్చినాయి, వాళ్ళకి ఇచ్చినాం. ముఖ్యంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు. ఎమ్మెల్యే గారు వాస్తవం చెప్పాలంటే
ప్రజల మీద ప్రేమ ఉన్నది వాస్తవానికి. ఆయన కూడా తిరుగుతుండు కానీ నిధులు లేక ఏం చేయలేకపోతున్నాడు. ఇక నాకే రాబోతుందని ఆయన ఆపతున్నోని సాపతున్నోని పేదోని పెళ్లికో దానికో ఇంత 1,00,000 2 లక్షలు 3 లక్షలు అది తోచిన సాయం చేస్తుండు. సరే పోయిన కాడికి స్పందిస్తుండు కానీ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు వదిలిపెట్టిందంటారా? మొత్తం గాలికి వదిలిపెట్టింది. ఎందుకు ఆల్రెడీ మేము పథకాలు ఇస్తున్న మునుగోడు మీద టీఆర్ఎస్ గవర్నమెంట్ కక్ష సాధింపు పక్కా ఉన్నది. ఇలా చూడండి, మునుగోడు నియోజకవర్గంలో వాస్తవం చెప్పాలంటే సాండాక్స్ విషయంలో నేను కూడా పెట్టించిన. ఇలా మాకు మెట్ట ప్రాంతం ఇలా పాపనైన ప్రాజెక్టు అది పూర్తయి నీళ్ళు వెళ్తే ఇలా మునుగోడు సస్యావనం అవుతుంది. మరి ఇలా కోటికల్ గ్రామంలో ఇసుక రీచ్ పెట్టింది. ఆడపోయి ఆడబెట్టాక మా దగ్గర అక్రమ ఇసుక రవాణా భారీ ఎత్తున పోతుంది. పోయేసరికి నేను కూడా ఉండి లాభాలు అని చెప్పి మునుగోడు మండలం ఏమైనా మునుగోడు మండలం పోతుంది. ఆ మునుగోడు మండలం వరకు ఇసుక గతంలో ఇసుక రీచ్ ఉన్నది, దాన్ని కొనసాగించాలని మేము కూడా గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చినాం. ఇసుక రీచ్ పెట్టాం, అది మండలం వరకే నడుస్తుంది. కానీ నేనేమంటున్నా అంటే ఇసుక రీచ్ కూడా ఎత్తేయాలి. ఫస్ట్ కోటికాయలు ఎత్తేస్తే మునుగోడు ఆటోమేటిక్ ఎత్తేస్తాం మేము. 3-4 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకా 1.5 సంవత్సరం అంటే 1 సంవత్సరం, ఇంకొక సంవత్సరం ఎలక్షన్స్ మళ్ళీ 2018 ఎలక్షన్స్ వస్తే అప్పుడు కూడా కోడ్ ఉంటుంది. సో మరి ఈ 1 సంవత్సరం పీరియడ్ లో ముందుకెళ్తారా? మరి ప్రభుత్వం ఇలాగనే పంచాయతీ పెట్టుకుంటారా? ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తారా? మీ యొక్క ప్రభుత్వం ఇప్పుడు పోయింది కదా సార్, మేము భిక్షాటం చేసినాం. ప్రభుత్వం కళ్ళు తెరిచింది, ఇంతతో కళ్ళు తెరిచింది. నాతో పాటు మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు కొట్లాడిరు, పల్లె ప్రగతి కార్యక్రమం బైకాట్ చేసిరు. పల్లె ప్రగతి కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని కూడా ప్రభుత్వం కలెక్టర్ గారి ఆదేశాలు, ఇక అది ఆదేశాల మేరకు చేయడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమం నామాత్రంగా చేయడం జరిగింది. సరే బాగానే చేసిరు, పెట్టుబడులు పెట్టారు. కానీ పల్లె ప్రగతి కార్యక్రమానికి సంబంధించిన నిధులు లేవు, అప్పులు వేసి పెట్టారు. నేను కూడా పెట్టినా. సుమారు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా. 10 లక్షలు. దానివల్ల మాకు ఫండ్స్ వస్తేనే తీసుకోవాల్సి వస్తాయి, లేకపోతే ఇబ్బందికరం అవుతుంది. బోనాలు కూడా వస్తున్నాయి, బోనాలు వస్తున్నాయి. ఎట్లా పరిస్థితి? బోనాలు ఇప్పుడు మా దగ్గర ఒకటి సార్, మా మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఉట్ల పండుగ కృష్ణాష్టమి కానీ, ఈ బోనాలు కానీ, ఈ కామదానం కానీ కొన్నింటికి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్వయంగా సొంత నిధుల జోవులకి వెళ్ళి ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదు. ప్రభుత్వంకి వెళ్ళి ఏం లేదు, దానికి జీవో లేదు, దానికి ఎక్కడ లేదు. సో 2 పీరియడ్లు ఎంపీటీసీ, ఇప్పుడు సర్పంచ్ కదా. సో ఏ పార్టీ బాగా అనిపిస్తుంది, ఏ సీఎం బాగా అనిపిస్తుంది మీకు? మాకా సార్, ఇక మాకు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కన్నా పాత గవర్నమెంట్ మంచిగా అనిపిస్తారు మాకు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, మా మునుగోడు కొత్తగా వచ్చింది ఏముంది, గతంలో అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది, ఏం లేదంటారు. ఏముంది చెప్పండి అండి. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గాన్ని ప్రభాకర్ గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గల్లీ సీసీ రోడ్ వేసామని చెప్పారు. తెలంగాణ ఎక్కడ ఇంటింటికి నీళ్ళు ఇచ్చినామంటారు. ఎక్కడ ఇచ్చిండు? ఈ మునుగోడు ప్రాజెక్ట్ ఇక్కడ స్థాపించారు. నేను ఇప్పుడు నేను చెప్తున్నా, మునుగోడు గ్రామ పంచాయతీకి వెళ్ళి మాకు ప్రతి నెల సంతకాలు పెట్టించుకోపోతారు మాస్టర్. 30 నుంచి 35% నా సంతకాలు ఉంటే చూడమనండి. వాళ్ళు మా దగ్గరకు వస్తారు. మా దగ్గర ఉండబోయినా మాకు సుమారు ఎంత 13 నుంచి 15 లక్షల లీటర్ల వాటర్ మా మునుగోడు గ్రామ పంచాయతీ జనాభా ప్రతిపాదిక ప్రకారం రావాలి. మాకెంత ఇస్తుండు ఆయన? 5 లక్షలు ఇస్తుండు. 5 లక్షలలో కూడా నేను మొన్న ట్యాంక్ ఎక్కి చూసిన సార్, సగం ట్యాంకీలో నింపుతుంది. ఏంటంటే ఆడ కరెంట్ పోయింది, ఈడ కరెంట్ పోయింది, మళ్ళీ మోటార్ కాలిపోయింది అని పేరుతో దీంతో పైప్ పలికింది అని పేరు. వారానికి 1 రోజు 2 రోజులు గ్యాప్ అవుతుంది. మాకు ఆ 30% వాటర్ వస్తుంది. 30 కాదు, అసలు 30% వాటర్ వస్తున్నది. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు మా టీవీ తరపున? రాష్ట్ర ప్రభుత్వానిక తెలంగాణ గవర్నమెంట్ మునుగోడు నియోజకవర్గంలో దాని కక్ష సాధింపుగానే వివరించింది. ఎందుకంటే ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉంది కాబట్టి కక్ష సాధింపుగానే అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు కూడా మునుగోడు నియోజకవర్గం ఎక్కడ నోచుకోలేదు. వాస్తవాన్ని చూడండి, మా మునుగోడు మున్సిపాలిటీ ఎందుకు చేయలేదు, గట్టుపల్లి మండలం ఎందుకు చేయలేదు, ఎన్నో మండలాలు చేసారు. ఈ మరి మునుగోడు నియోజకవర్గ కేంద్రము వాస్తవానికి 10,000 జనాభా ఉంది. నువ్వు చండూరు చేసినావు, చౌటుపల్లి చేసినావు, మరి చండూరు కన్నా మునుగోడు చేయాలిగా. ఇప్పుడు చండూరులో కొన్ని గ్రామాలు కలిపి చేసారు. చేసినప్పుడు మరి మునుగోడు కూడా చేయాలి, మున్సిపాలిటీ చేయాలి, ఎందుకు చేయలేదు అంటే కక్ష సాధింపు ఖచ్చితంగా మునుగోడు మీద ఎమ్మెల్యే గారు ప్రతిపక్ష పార్టీ అయినందువల్లే దీని మీద కేసీఆర్ గారు కానీ
ఈ అధికార పార్టీ నాయకులు కానీ కక్ష సాధింపు ఉన్నది. మా మునుగోడు నియోజకవర్గం మాత్రం భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్కు ఎలాంటి అవకాశం లేదు నాకు తెలిసి అయితే. సో మీరు ఎట్లాగో పార్టీ రంగు కాదు కనుక మద్దతు ద్వారా గెలవాల్సిందే సర్పంచులు గెలిస్తే. సో మరి మిమ్మల్ని ఏమన్నా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు మద్దతు ఇయ్యి మా పార్టీకి మీ సపోర్ట్ కావాలని ఎప్పుడైనా అడిగిరా? మేము పార్టీ నిర్ణయం ప్రకారం నడుస్తాం. వాళ్ళు చెప్తే మేము వినంగా సర్పంచ్ మాత్రం ఇండిపెండెంట్ చేసినాము. కాబట్టి గెలిచిన తర్వాత అధికార పార్టీ వాళ్ళు రావాలని చేసారు. కొంతవరకు కూడా ఏం చేసిరంటే లేదు నువ్వు రాలేదు నిన్ను ఇబ్బంది పెట్టాలని కూడా అధికార పార్టీ వాళ్ళు చాలా వరకు పార్టీ మార్పు కొరకు కొంత ఇబ్బందులు పెట్టే మాట వాస్తవం. చాలా వరకు ఏది చేసినా కూడా ఒక నేను నిజాయితీగానే అదే ఇండిపెండెంట్ గానే అందరి సహకారంతో నేను గెలిచిన. నేను పదవి దిగిపోయేదాకా కూడా ఇండిపెండెంట్ గానే ఉంటా. నేను ఇప్పటి వరకు అయితే పార్టీ కూడా దూరంగానే ఉన్నా. ఎందుకంటే ఇండిపెండెంట్ గెలిచా కాబట్టి పార్టీకి దూరంగానే ఉన్నా. సరే అభివృద్ధిలో మాత్రం చాలా వరకు చురుగ్గా కొనసాగింది. ప్రజల మన్ననలు మాత్రం మాకు బాగున్నాయి. సరే వాస్తవం చెప్పాలంటే అధికార పార్టీ వాళ్ళకు కూడా నా మీద కొంత నా డెవలప్మెంట్ చూసి కూడా లోపాయికంగా వాళ్ళకు కూడా అభిమానం ప్రేమ ఉన్నది. లేదని లేదు కానీ అరే మనోడు కాదా అనేది కూడా వాళ్ళకు లోపల కొంత ఉన్నది. ఓకే సార్. ఓకే మిర్యాల వెంకయ్య గారు, సో చక్కగా మీరు డెవలప్మెంట్ చేస్తూ మీ సర్పంచులకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా ప్రభుత్వం తీసుకొని వెళ్ళి రాబోయే రోజుల్లో మరింత డెవలప్మెంట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అండి. నమస్తే సార్. సో ఇదండి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచుల పరిస్థితి ఎలా ఉందనే విషయం పైన 2 సార్లు ఎంపీటీసీ మరి సర్పంచ్గా కొనసాగుతున్నటువంటి సీనియర్ నాయకులు ఒక ఇండిపెండెంట్గా గెలిచి రాష్ట్రంలో కావచ్చు మునుగోడులో కావచ్చు అభివృద్ధిలో ముందుకెళ్తున్నటువంటి మిర్యాల వెంకయ్య గారితో మనం ఈరోజు ఇంటర్వ్యూ తీసాం. చూస్తుండే విత్ న్యూస్ లక్ష్యం సమాజం మీ సురేష్ దండు.